ఆ, సార్ గఫూర్ గారు, పరకామణి కేసుకు సంబంధించి సీల్డ్ కవర్లో డిసెంబర్ 2 కల్లా కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి సిఐడిని ఆదేశించిన నేపథ్యంలో ఆ, ఒక రకంగా చెప్పాలంటే ఆ, హైకోర్టు యొక్క ప్రొయాక్టివ్ ఆ, దానిలో భాగంగా ఆ, ముందు త్వర అంతగా కదలకపోయినా తక్కువ టైంలోనే ఇది సబ్మిట్ చేశారని భావించాలి. కోర్స్ దానికి ఏదో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ తర్వాత సబ్మిట్ చేశారంటున్నారు. ఇంత చేసి September 19 ఆ టైంలో స్టార్ట్ అయితే ఒక జర్నలిస్ట్ వేసినటువంటి పిల్ని బేస్ చేసుకొని సిఐడికి ఆదేశాలు జారీ చేయడం, అలాగే అటు టీటీడీని కూడా ఈ విషయంలో పార్టిసిపేట్ చేయడం ఎంక్వైరీలో, ఇవన్నీ చూస్తే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్లోనే ప్రాథమిక నివేదిక అయితే సీల్డ్ కవర్లో ఇచ్చారని అర్థం. అయితే ఆ సీల్డ్ కవర్లో ఏముంది, హైకోర్టు ఏం చెప్తుందని ఇన్ని రోజులు చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితుల్లో హైకోర్టు నివేదిక అంశాన్ని బేస్ చేసుకొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ఈరోజు కథనం బయటకు వచ్చింది. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ అంత లోపభూయిష్టంగా పరకామణి వ్యవస్థ ఎందుకు ఉంది, ఆ ఓల్డ్ ప్రాసెస్లోనే ఇప్పటికీ కూడా కౌంటింగ్ ఎందుకు జరుపుతున్నారు, 2 అవుట్సోర్సింగ్ విధానం ఎంతవరకు సమంజసం, వారికి నిబద్ధత ఎలా ఉంటుందని అనుకున్నారు బయట నుంచి వచ్చి లెక్క పెట్టేవాళ్ళు, అలాగే అక్కడ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు భక్తుల్ని ఎందుకని ఇన్వాల్వ్ చేయకూడదు, ఎందుకంటే భక్తులకి ఉన్నంత దాన్ని ఏమంటారు, ఆ భక్తి విశ్వాసాలు మేబీ అధికారులకు కూడా ఉండదేమో అనేది దానిలో మనకి వినపడినట్టు నాకు అర్థమైంది. 2 అన్నిటికన్నా కీలకమైనటువంటి వ్యాఖ్య, ఇది దొంగతనం కన్నా పెద్ద నేరం అని చెప్పేసి కీలకంగా. కానీ పట్టుమని 10 రోజుల క్రితం మన జగన్మోహన్ రెడ్డి గారు క్వైట్ ఆపోజిట్ కామెంట్ చేశారు. అసలు అవసరం లేదు, కానీ ఆయన ఎందుకో చాలా చిన్న దొంగతనం, చాలా చిన్న విషయంలాగా మాట్లాడారు. సో చెల్లుకు చెల్లు అయిపోయింది కదా, బాగా దేశంలో చరిత్రలోనే ఎక్కడా లేనంత డబ్బులు కట్టించాం కదా అని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడితే ఆయన పార్టీలో కూడా నిర్ఘాంతపోయి ఉంటారు నాకు తెలిసి శ్రీవారి భక్తులు, ఆయనంటే ఇలా మాట్లాడారని. ఈరోజు హైకోర్టు దానికి కంప్లీట్ ఆపోజిట్గా, మరి ఆయన మాట్లాడారని హైకోర్టు వ్యాఖ్యానించిందని అనుకోవడానికి లేదు. హైకోర్టు వీటన్నిటికీ అవుట్ సైడ్ది బౌండరీ ఉంటుంది కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావించాలా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఆయనకు ఒక బూమరాంగ్ అయిందనే భావించాలి, ఎందుకంటే ఆ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే. సార్ సార్ ఆడియో ఇప్పుడు ఈ కేసులో రాజకీయంగా ఏదో కూటమి ప్రభుత్వం వెంటాడుతుందని చెప్పడానికి లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఏ చర్యలు తీసుకోలేదు. ఈ 15 లేదా 18 మాసాలు ఎంత అయిందో ఈ పీరియడ్లో వీళ్ళు కూడా ఒక రకంగా అంటే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీళ్ళకు తలకాయ నొప్పి చాలా ఉన్నాయి. మనుషులు చనిపోవడం, ఆ క్యూ లైన్లో అవి ఇవన్నీ వాళ్ళ తలకాయ నొప్పికి నెయ్యి కేసు బయటికి రావడం, దీంట్లో తలములకలే వాళ్ళు ఉన్నారు. ఈ దశలో హైకోర్టు జోక్యంతోనే ఇది సిట్ విచారణ జరగడం జరిగింది. కాబట్టి ఇదేదో కూటమి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ఎవరు చెప్పినప్పటికీ చెల్లదు. ఇప్పుడు హైకోర్టు ఈ కేసు యొక్క గ్రావిటీ హైకోర్టు చెప్పిందే మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకో కానీ ఆ దారిన పోయేదాన్ని కూడా నెత్తి మీద వేసుకోవడం అలవాటైంది. ఇదే జగన్మోహన్ రెడ్డి స్పందించకపోతే నువ్వు ఎందుకు స్పందించలేదు అని ఎవరు అడగరు ఆయన. లేకుంటే మహా అడిగితే ఏమడుగుతారు, మీ కాలంలో ఇది జరిగింది కదా, దొంగతనం జరిగింది, తర్వాత కాంప్రమైజ్ అన్నారు, మీ నోటీస్లో ఉందా లేదా అని అడుగుతారు. దాన్ని ఏదో దాటేసుకుంటే సరిపోయా, చట్టం తన పని చేస్తుంది, వాళ్ళు సిట్ విచారణ జరుపుతారు, హైకోర్టుకు పెడతారు, హైకోర్టు ఏదో నిర్ణయం చేస్తుంది. అట్లా కాకుండా ప్రతిదాన్ని నెత్తి మీద వేసుకొని అభాస్పాలు కావడం అలవాటైంది. ఇప్పుడు చిన్నదా దొంగతనము పెద్దదా అనేది ఎవరు నిర్ణయం చేయాలా? రాజకీయ నాయకులు కాదు కదా. అంటే $9 అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ నేను కూడా విన్నాను.
అవి ఎంత $9 ఏదో తీసుకున్నారు, దానికి మేము 14 కోట్లు 17 కోట్లు మేము కట్టించినామని చాలా గొప్పగా చెప్పినాడు. అంటే ఆయనకు తెలిసే జరిగిందా ఇదంతా? అది ఆయన అంగీకరించినట్లు అవుతుంది. అంగీకరించి అవును దొంగతనం చేసినటువంటి వానికి కాంప్రమైజ్ నేనే చేయించినానని ధైర్యం ఉండాలి చెప్పుకోవడానికి. రాజకీయ నాయకుడు ఎవడు ఆ రకంగా పప్పులో కాలేయకూడదు. మనకేం పని ఉంది? అది దేవాలయం కమిటీ ఉంది, హైకోర్టు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మీదేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? హైకోర్టు ఏం చెప్పింది? దొంగతనం కంటే ఎక్కువ అన్నారు. దొంగతనం తర్వాత ఏమిటి? డెకాయిటీనా లేకుంటే ఇంకేంటి అనేది అది ఆలోచించుకోవాలి మనం. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు అది ఆ రకంగా కామెంట్ చేయడం సరైనది కాదు. ప్రత్యేకించి దొంగతనం కేసు. ఇప్పుడు ఏదైనా భూతగాథ విషయమో లేకుంటే ఇంకోటో, లేదా కాంటాక్ట్ ఫండ్లో ఏదైనా లాభమో నష్టమో అది ఏదైనా కామెంట్ చేయొచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ ఈ ఇతను పెద్ద జీఆర్ తరఫున వచ్చినాడు. మరి పెద్ద జీఆర్ పాత్ర ఏమిటి అనేది కూడా పరిశీలన జరపాల. ఎందుకంటే ఇట్టటోళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? వీళ్ళందరూ కూడా జీఆర్ స్వామి దగ్గర వాళ్ళు అసలు ఐహిక ప్రపంచాన్ని మర్చిపోయి చేస్తారని. ఆ రవికుమార్ అనేవాడు ఆ ప్రపంచాన్ని మర్చిపోయినాడు, ఐహిక ప్రపంచమే గుర్తుంది. కాబట్టి వాడు డాలర్ సదనం మొదలుపెట్టినాడు. ఆ ఒక్కరోజే జరిగిందండి, ఒక్కరోజే జరిగిండదు. నేను కష్టంగా చెప్తున్నాను. నేను దొంగతనము పట్టుకున్న రోజు మాత్రమే దొరుకుతుంది. అయితే దాని అర్థం ఆ రోజే దొంగతనం చేసినాడు కాదు. హ్యాబిచువల్ అతను థీఫ్. ఆ రకంగా దేవుని సొమ్ము భక్తులు ఎంతో విశ్వాసంతో హుండీలో వేసేటువంటి దాన్ని దొంగతనం చేయడం తక్కువ డబ్బులా ఎక్కువ డబ్బులా కాదు, తీవ్రంగా ఖండితంగా. ఏం చేయాలా అనేది వేరే సంగతి. రాజీ చేయకుండా కోర్టుకు పోతే కోర్టు ఏమవుతుంది? ఒక 3 నెలలు 6 నెలలు జైలు శిక్ష వేస్తారు, పోయి వస్తాడు. దాని మీద రాజీ చేసుకోవాల్సినటువంటి అవసరం తిరుపతి తిరుమల దేవస్థానానికి ఉండకూడదు. దేవుని సొమ్ము దొంగతనం చేసిన రాజీ చేసుకుంటారు అనేటువంటి అపప్రద ఎందుకు చేసుకోవాలి వాళ్ళు? కాబట్టి ఇక్కడే కిటుకంతా. దొంగతనం చేసిన దాని మీద ఎవరేం మాట్లాడరు. దొంగతనం అయిన తర్వాత కాంప్రమైజ్ చేయడంలో ఎవరెవరి పాత్ర ఏమిటి? ఆనాడు చైర్మన్ పాత్ర ఏమిటి? ఆనాడు ఉన్నటువంటి విజిలెన్స్ అధికారుల యొక్క పాత్ర ఏమిటి? ఎవరి ద్వారా ఈ కాంప్రమైజ్ జరిగింది? సతీష్ కుమార్ సంతకం పెట్టినాడు, ఏం పాత్ర అతంది? ఇవన్నీ కూడా సిట్టు దర్యాప్తు చేసి బయటికి తీయాలి. అది బయట ఈరోజు కాకపోయినా రేపైనా బయటికి తీయాల్సిందే, ఎవరి పాత్ర ఏమిటి అనేది. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు అన్ని విషయాలు పరిశీలన చేసి వాళ్ళు దొంగతనం కంటే ఎక్కువ అని చెప్పినప్పుడు కాదు దొంగతనం కంటే తక్కువ అని చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు. అయితే చెప్పినాడు కాబట్టి ఈరోజు బూమ్రాంగ్ అవుతుంది కదా, సహజంగా అవుతుంది కదా. అయితే వాళ్ళకు ఇవన్నీ ఏమి కావాలండి? చర్మం చాలా దళసరి. మీరు నేను మాట్లాడుకున్నట్లే ఏమవుతుంది, $9 కదా అంటాడు. $9 కాదంట, $90 ఎంతో ఆ రోజు పట్టుబడింది. దాంట్లో కేసులో పెట్టింది $9. ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఒక రాజకీయ పార్టీ, రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, మేము అదిగో ఇదిగో రాబోతున్నాం. 9 నోట్లు సార్, $9 నోట్లు. డాలర్లు అంటే $100 నోట్స్ అవి, అంటే $900 అది. అది కదా నోట్ ఒకటే కాదు, దాని మీద ఎన్ని డాలర్లు అనేది కదా. $9 అంటే $9 ఆయన లెక్క కూడా చెప్పినాడు. 980 ఏమవుతుంది ఇది? దానికి 17 కోట్లు ఎంతో లెక్క వేసి అంత వచ్చింది కదా. అది ఎందుకని అనవసరమైంది కదా అది. అంటే ఏవి సుబ్బారెడ్డిని కాపాడడానికా లేకుంటే కరుణాకర్ రెడ్డిని కాపాడడానికా? ఈ రకంగా కాపాడగలుగుతాడా? వాళ్ళతో పాటు భ్రష్టు పడతావు నువ్వు. అదే సిట్టు తెలుస్తుందయ్యా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రతిదీ జరిగేదంతా అన్నీ చూస్తుంటాం మేము. దొంగతనం పట్టుకున్నారు, ఏమవుతుందో సిట్టు తేల్చని, చట్టం తన పని చేయని అంటే ఎంత గౌరవం ఉంటుంది? భక్తుల యొక్క విశ్వాసము. అరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు మాట్లాడలేదంటారు. అట్లా కాకుండా ఈ పద్ధతితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తప్పు. ఏమైనప్పటికీ సిట్టు ఈ రాజీ దాంట్లో దొంగతనాన్ని ఎవరు చేసేది ఏముంది? దొంగతనం పట్టుకున్నారు. ఈ దొంగతనం ఎన్నిసార్లు జరిగింది ఏమిటి అని లెక్కలు కావాల్సింటే వాళ్ళు అడిగి విచారణ ఏమైనా తెలుతుందేమో. కానీ
రాజీ చేయడంలో ఎవరి పాత్ర ఏమిటి? రాజీ మాత్రం సతీష్ కుమారు రవికుమార్ ఇద్దరు మాత్రం చేసుకొని ఉండరు. ఎందుకంటే అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా డ్యూటీ చేసేవాడు. తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున ఉద్యోగం చేసినాడు. ఆ రోజుల్లో అతను కేసు పెట్టినప్పుడు ఇంకా ఏవో ప్రలోభాలో, లేకుంటే పైనుంచి ఒత్తిడిలో, లేకుంటే పెద్దల యొక్క ప్రేమేమో. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటే నీకింత నాకింత అనుకునేవాళ్ళు కదా. కాదు, దేవుని భాగం కూడా తీసినారు కదా. ఆ 17-18 కోట్లు అంటే దేవుని భాగం తీసినారు. మరి మిగతా వాళ్ళ భాగాలు ఏమిటి? అది బయటికి రావాలా. కాబట్టి సిట్టు ఆ రకంగా బయటికి తీస్తే అభినందనీయము. ఏమైనప్పటికీ ఇటువంటి విషయాల్లో పబ్లిక్ ఫండ్స్ భక్తుల విశ్వాసం సంబంధించి ఎవరి డబ్బులు అవి? అవి జగన్మోహన్ డబ్బులు కాదు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు కాదు. అవి భక్తులు విశ్వాసంతో దేవునికి వేసినట్టు డబ్బులు. దాని నుంచి అనేక సామాజిక ప్రయోజనాలు జరుగుతున్నాయి. టీటీడీ తరఫున యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నదానం ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి దాంట్లో వాడు అంత పాపాత్ముడు, వాడు అక్కడ పోయి దొంగతనం చేస్తా అంటే వాడు ఏం అర్హతుందో, వాడు చిన్న చేయరు పెద్ద చేయరు ఏం శిక్షణ ఇచ్చినా నాకు తెలియదు. ఏమైనా దొంగతనం అన్ని వివరాలు బయటికి రావాలా. మిగతా ఈ రాజీకి చేయడంలో ఉండే వాళ్ళని కూడా పాత్రదారులు, సూత్రధారులను కూడా బయటికి తీయడం మాత్రం చాలా అవసరం అండి. కరెక్ట్ సార్.